హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో దగ్గర 10 days పైన అయింది వీడియోస్ పెట్టి. సో ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదంటే నేను ప్రజెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే చదువుతున్నాను. సో ప్రజెంట్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ప్రాక్టికల్స్ అండ్ రికార్డ్ వర్క్స్ అయితే ఉన్నాయి. సో ఈ 10 days అవి కంప్లీట్ చేస్తూ అయితే ఉన్నాను. సో అందుకని కొంచెం యూట్యూబ్ని అయితే పాజ్ చేయాల్సి వచ్చింది. సో ఈరోజు కొంచెం ఫ్రీ టైం దొరికింది, వీడియో అయితే చేస్తున్నాను. సో ఈరోజు వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి రియల్మీ 8 సిరీస్ గురించి. సో రియల్మీ 8 సిరీస్లో మొత్తం మనకి 2 ఫోన్స్ అయితే రాబోతున్నాయి, రియల్మీ 8 ఒకటి, 8 Pro ఒకటి. ఈ ఫోన్స్ని వీళ్ళు మార్చి 24వ తారీఖు నైట్ అంటే ఈవినింగ్ 7:30కి అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. సో ఈ రోజు వీడియోలో మనం ఈ ఫోన్స్ లీక్డ్ అండ్ రూమర్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం, అండ్ అట్లాగే ఏ ప్రైస్ పాయింట్లో రావచ్చు అని కూడా మనం అయితే చూద్దాం. అండ్ చాలా కాలం తర్వాత వీడియో పెడుతున్నాయి కాబట్టి యూట్యూబ్ అయితే వీడియోకి అంత పుష్ అయితే ఇవ్వదు. సో చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ కన్ఫర్మ్ చేయాల్సింది ఏంటంటే రియల్మీ 8 సిరీస్ వచ్చరికి ఓన్లీ మీకు 4Gతో మాత్రమే వస్తున్నాయి. రెండు ఫోన్స్ కూడా రియల్మీ 8 అండ్ 8 Pro రెండు ఫోన్స్ కూడా మీకు 4Gతో మాత్రమే వస్తున్నాయి. రెండిట్లో ఏది కూడా మీకు 5Gకి అయితే సపోర్ట్ అయితే చేయదు. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 5G రావడానికి ఒక 2 years దాకా అయితే టైం పడుతుంది కాబట్టి బ్రాండ్స్ అన్నీ కూడా మళ్ళీ 4Gకి అయితే రిటర్న్ అవుతున్నాయి. ఏది కూడా 5G హైప్ అయితే పెట్టట్లేదు. రీసెంట్గా మనం రెడ్మీ నోట్ 10 సిరీస్ కూడా చూసాం. అన్ని ఫోన్స్ ఈవెన్ రెడ్మీ నోట్ 10 Pro Max కూడా మనకి 4Gతో మాత్రమే వచ్చింది. సో ఈసారి రియల్మీ 8 సిరీస్ కూడా మనకి జస్ట్ 4Gతో మాత్రం వస్తున్నాయి, 5G అయితే లేదు. అండ్ నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈసారి రియల్మీ 8 సిరీస్ కొత్త డిజైన్ తోటి అయితే వస్తున్నాయి. సో ఈ డిజైన్ అయితే మీకు చూడడానికి కొంచెం ఒప్పో F19 సిరీస్ లాగైతే నాకు అనిపిస్తుంది. ఒప్పో F19 Pro అండ్ ఒప్పో F19 Pro Plus అవి కూడా సేమ్ మీకు చూడడానికి ఇట్లాంటి డిజైన్లోనే కనిపిస్తాయి. వెనకాల కెమెరా మాడ్యూల్ కానీ ఆ డిజైన్ లాంగ్వేజ్ కానీ అవి కూడా చూడడానికి అయితే సేమ్ ఉంటాయి. కాకపోతే ఈ రియల్మీ 8 సిరీస్లో మాత్రం మీకు ఎక్స్ట్రాగా డేర్ టు లీప్ అని పెద్ద పెద్ద టెక్స్ట్ అయితే రాశారు. సో ఇదొక్కటి వీళ్ళు మానుకుంటే మంచిది. డిజైన్లు అన్నీ బాగానే ఉన్నాయి, ఆ డేర్ టు లీప్ అనేది కొంచెం తీసేసి తీసుకొస్తే చాలా బాగుంటాయి ఫోన్స్ అనేవి. అండ్ నెక్స్ట్ డిజైన్లో మనకి లీక్ అయిన దాని ప్రకారం చూసుకుంటే బ్లూ కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి, గ్రే కలర్ ఒకటి. అండ్ గ్రే కలర్లో స్పెషల్ ఎడిషన్ ఒకటి డేట్ టు లీప్ అనే టెక్స్ట్ ఎల్లో కలర్లో మెరుస్తూ ఇంకొక కలర్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా డిజైన్ మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కింద నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ రియల్మీ 8 Pro స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రియల్మీ 8 Pro డిస్ప్లే వచ్చరికి AMOLED డిస్ప్లే తోటి వస్తుంది, నో డౌట్స్ అబౌట్ దట్. ఎందుకంటే రియల్మీ 7 Pro కూడా మీకు AMOLED డిస్ప్లే తోటి వచ్చింది. అండ్ అట్లాగే వీళ్ళు ఫ్లిప్కార్ట్ పేజ్లో కూడా AMOLED డిస్ప్లే అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఖచ్చితంగా రియల్మీ 8 Proలో మీకు AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. కాకపోతే ఇది మీకు 60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే వస్తుంది. తెలిసిందే మనకి రియల్మీ గురించి, AMOLED డిస్ప్లే ఇస్తే హైయర్ రిఫ్రెష్ రేట్ ఇవ్వదు, హైయర్ రిఫ్రెష్ రేట్ ఇస్తే AMOLED డిస్ప్లే ఇవ్వదు. అండ్ నెక్స్ట్ రియల్మీ 8 Proలో మెయిన్ హైలైటింగ్ పాయింట్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 108 MP సామ్సంగ్ HM2 సెన్సార్ అయితే ఉంటుంది. సో సేమ్ ఇదే సెన్సార్ మనం రెడ్మీ నోట్ 10 Pro Max లో కూడా చూడొచ్చు. సో రియల్మీ 8 Proని రెడ్మీ నోట్ 10 Pro Max కాంపిటీషన్ గా తీసుకొస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా 108 MP కెమెరా అయితే ఇంక్లూడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మిగతా 3 కెమెరాస్ మీకు తెలిసిన కెమెరాస్, పాత చింతగా పచ్చడి కెమెరాస్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్, 2 MP మ్యాక్రో కెమెరా, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 MP కెమెరా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్. సో ప్రాసెసర్ దగ్గర కూడా చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో లీక్స్ వస్తున్న దాని ప్రకారం 720G ప్రాసెసర్ లీక్స్ వస్తున్నాయి, 730G అని వస్తుంది, 732G అని కూడా వస్తుంది. సో మాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే 732G ప్రాసెసర్ అయితే తీసుకొస్తారు, లేదు అన్నట్టయితే స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే తీసుకొస్తారు. కాకపోతే మాక్సిమం స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే రావు, ఎందుకంటే లాస్ట్ జనరేషన్ రియల్మీ 7 Proలో కూడా సేమ్ అదే ప్రాసెసర్ ఉంది కాబట్టి ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ వీళ్ళు ప్రాసెసర్లో చూపించడానికి రియల్మీ 8 Proలో ఈసారి స్నాప్డ్రాగన్ 730 కానీ 732G ప్రాసెసర్ కానీ యూజ్ అయితే చేస్తారు. సో ప్రాసెసర్ విషయంలో నాకు తెలిసినంత వరకు మాక్సిమం స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్. అండ్ నెక్స్ట్ బ్యాటరీ వచ్చరికి 4500 mAh బ్యాటరీ తోటి వస్తుంది, 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది అక్కడ నాకు కొంచెం మైనస్ పాయింట్ అయితే అనిపించింది, మైనస్ అని కాదు చిన్న డౌన్ గ్రేడ్ అని అయితే అనిపించింది. సో ఎందుకంటే లాస్ట్ జనరేషన్ రియల్మీ 7 Pro వచ్చరికి 65 వాట్ ఛార్జింగ్ తోటి అయితే వస్తుంది, కాకపోతే ఈ జనరేషన్ రియల్మీ 8 Pro వచ్చరికి జస్ట్ 50 వాట్ ఛార్జర్తో మాత్రం వస్తుంది. సో ఆ 65 వాట్ ఎనేబుల్ చేసి ఉండాల్సింది, కొంచెం బెటర్గా అయితే ఉండేది. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్లో 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది. రియల్మీ X7లో స్కిప్ చేసినట్టు దీనిలో అయితే స్కిప్ చేయరు. అండ్ స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది, డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది 4G ఫోన్ మాత్రమే, 5G ఫోన్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ బేస్ వేరియంట్ వీళ్ళు తీసుకొస్తే 6+64 కానీ 6+124 కానీ తీసుకొస్తారు. 4GB వేరియంట్ అస్సలు తీసుకొని రారు. అండ్ బేస్ వేరియంట్ ప్రైస్ నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం 18,000 to 19,000, 20,000 రూపీస్ అయితే పెట్టరు, ఎందుకంటే 20,000 రూపీస్ దగ్గర రియల్మీ X7 ఉంది. 20,000 రూపీస్ ప్రైస్ కానీ రియల్మీ 8 Proకి పెట్టారంటే రియల్మీ X7 ఆ ప్రైస్కి చాలా బెటర్ చాయిస్ కాబట్టి
కొంచెం తక్కువ ప్రైస్, ఒక 2000 తక్కువ ప్రైస్లో అయితే పెడతారు. నాకు తెలిసినంత వరకు 18,000 రూపీస్లో అయితే రియల్మీ 8 Pro అయితే తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ మనం రియల్మీ 8 స్పెసిఫికేషన్ చూసామంటే ఆల్రెడీ రియల్మీ 8 సిరీస్ అనౌన్స్ చేసినప్పుడే మాధవ్ అయితే ఒక పిక్చర్ అయితే ట్విట్టర్లో అయితే పోస్ట్ చేస్తారు, రియల్మీ 8 బాక్స్ పిక్చర్ అయితే. సో ఈ బాక్స్ మీద మనకి మెయిన్ కీ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. డిస్ప్లే వచ్చేసరికి 6.4 ఇంచ్ AMOLED డిస్ప్లే అని కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. అండ్ నెక్స్ట్ 3 కెమెరాస్ మీకు తెలిసిన ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ, 30 వాట్ డాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek G95 ప్రాసెసర్ అని అయితే అక్కడైతే చూపిస్తుంది. కాకపోతే మాక్సిమం G95తో తీసుకురారు అని నేనైతే అనుకుంటున్నాను. సో ఎందుకంటే లాస్ట్ జనరేషన్ రియల్మీ 7లో కూడా G95 ప్రాసెసర్ ఉంది. సో లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి కొంచెం తేడా చూపించాలి కాబట్టి ప్రాసెసర్లో ఏదైనా చేంజ్ చేసి వీళ్ళు స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ని రియల్మీ 8లో తీసుకొస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో దీనిలో కూడా మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు. అండ్ ఇది కూడా మీకు 4G ఫోన్ మాత్రమే. సో దీనిలో కూడా వీళ్ళు తీసుకొస్తే 6+64GB వేరియంట్ బేస్ వేరియంట్ లాగా తీసుకొస్తారు. ప్రైస్ వచ్చేసరికి 15,000 రూపాయలు దగ్గర ప్రైస్ అయితే పెడతారు. 16,000 రూపాయల దాకా అయితే వెళ్ళదు. ఎందుకంటే 16,000 రూపాయల దగ్గర అక్కడ రియల్మీ నార్జో 30 Pro ఉంది. రియల్మీ నార్జో 30 Pro రియల్మీ 8 తోటి కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ ఫోన్. అది ఇంకా MediaTek Dimensity 800U ప్రాసెసర్ తోటి 5G ఎనేబుల్ తోటి వస్తుంది కాబట్టి సో అంత ప్రైస్ అయితే బెటర్. దానికంటే ఒక 2,000 రూపాయలు తక్కువ పెట్టి 14,000-15,000 రూపాయల్లో బేస్ వేరియంట్ అయితే తీసుకొస్తారు రియల్మీ 8ది. సో ఇది ఓవరాల్గా రియల్మీ 8 అండ్ 8 Pro స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఈ రెండు ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్స్లో అయితే చెప్పండి. సో నా వరకు అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. రియల్మీ 8 Pro వచ్చేసరికి 13-14 వేలలో 5G ఫోన్ లాగా AMOLED డిస్ప్లే తోటి తీసుకొస్తారనుకున్నాను. రియల్మీ 8 Pro వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ కెమెరా 750G ప్రాసెసర్ తోటి 5G ఫోన్ లాగా తీసుకొస్తారనుకున్నాను. కాకపోతే మనకి ఇప్పుడు వచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం నాకైతే అంతైతే ఏమనిపించలేదు. నాట్ అప్ టు ద మార్క్. సో అంత గొప్పగా అయితే ఏం లేదు స్పెసిఫికేషన్స్ అయితే. జస్ట్ రియల్మీ 8 Proలో 108 మెగాపిక్సెల్ కెమెరా ఒక్కటి తప్పించి అంత స్పెషల్గా అయితే నాకేం అనిపించలేదు. సో మీకు ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ 5G అనే మార్క్ లేకుండా జస్ట్ 4G ఫోన్స్ అయినా కానీ ఈ ఫోన్స్ని మీరు కొంటారా లేదా అనేది కూడా కింద నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. సో ఇది ఓవరాల్గా ఈ వీడియోకి అయితే. ఈ వీడియో మీకు అంత కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీద అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ నాకు కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. 15K సబ్స్క్రైబర్స్కి మనం దగ్గరగా ఉన్నాం. తొందరగా 15K అయితే కంప్లీట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.